గుడ్ మార్నింగ్. ఆఫ్టర్ ఎ లాంగ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు పులిపాక. ఈరోజు నేను పాలక్ రైస్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో ఏంటి అనేది నేను మీకు చూపిద్దాం అనుకునే వీడియో. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ది వీడియో. బాక్స్లోకి ఈజీగా మార్నింగ్ లంచ్కి పట్టుకెళ్ళడానికి వీని పాలక్ రైస్కి పాలకూర, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, కొంచెం కొత్తిమీర. ఈ పాలకూరని ఫ్రై చేసుకోవాలి. ఇందులో పోపు సామాన్లకి ఇవన్నీ ఆనియన్స్, ఇప్పుడు వీడియోలో ప్రాసెస్ స్టార్ట్. నేను కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్, టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తాను అండ్ కొంచెం గీ కూడా వేసుకోవచ్చు. పిల్లలు కాబట్టి ఎక్కువ స్పైసీ చేయట్లేదు నేను. మనం అనుకోండి స్పైసీ చేసుకోవచ్చు. టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ కొంచెం గీ. యూజువల్లీ మా పాపకి ఎప్పుడు పెట్టలేదు నేను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ ట్రయింగ్ అనమాట. సో నేను హోమ్ మేడ్ ఫుడ్ ప్రిజర్వ్ చేస్తాను. బయటికి వెళ్ళినా కూడా షీల్ హ్యావ్ అట్ హోమ్ అండ్ అవుట్. బయట దానికి ఏమైనా స్పైసీ అనేది తింటుంది. ఇది బాగా ఫ్రై అయ్యాక నేను తీసుకున్న ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వేసేస్తాను. ఇందులో మనం కావాలి అంటే వీ కెన్ యాడ్ క్యాష్యూ ఆల్సో, బట్ నేను వేయట్లేదు క్యాష్యూ. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ స్పైసీ తిన్నట్టు ఉంటుంది కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాక దీన్ని బాగా మనం మిక్సీ చేయాలి. దీన్ని బాగా మనం మిక్స్ చేయాలి. సిమ్లో పెట్టుకున్నాము. ఎందుకంటే పచ్చి వాసన పోయే వరకు నేను ఇలా మిక్సీ చేస్తూనే ఉండాలి. ఇందులో ఇప్పుడు నేను కట్ చేసిన ఆనియన్స్ ఫ్రై చేస్తాను. నేను ఎందుకు ఇప్పుడే ఫ్రై చేస్తున్నాను అంటే నేను రైస్ సపరేట్ పెట్టి ఇదంతా చేస్తున్నాను. బికాజ్ నేను రైస్తో కలపట్లేదు. సో దట్ అది టేస్ట్ డిఫరెంట్ వస్తుంది. ఇది బాగా ఫ్రై చేశాక ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఏదైతే పాలకూర, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ ఉందో దీన్ని వేస్తాను అన్నమాట. బాగా షాలో ఫ్రై చేయాలి. మనకి ఆయిల్ వేసినప్పుడు పాలకూర ఇదంతా వేసినప్పుడు అది పైకి రావాలి, మనకి ఆయిల్ అంతా పైకి రావాలి మనకి. సో అలా ఫ్రై చేయాలి. నేను షాజీరా వేసాను కాబట్టి జీలకర్ర వేయలేదు. మీరు కావాలి అంటే యూ కెన్ యాడ్ జీరా ఆల్సో అండ్ యూ కెన్ యాడ్ సమ్ వెజిటేబుల్స్. ఇందులో కూడా టమాటా రైట్ నో అనేది అవైలబిలిటీగా లేదు. సో అందుకే టమాటా కూడా మిక్సీ కొట్టుకొని మీరు పేస్ట్ చేసుకుంటే ఇంకొంచెం దాట్స్ డిఫరెంట్ ఫ్లేవర్ అన్నమాట. నేను ఓన్లీ విత్ పాలకూరతోనే చేస్తున్నాను కాబట్టి ఐ జస్ట్ వాంట్ నీడ్ దిస్ ఫ్లేవర్. సో అందుకే ఇలా వేస్తున్నాను. పాలక్ రైస్కి మనకి పాలకూర, పచ్చిమిర్చి, ఆనియన్స్, మసాలా ఇవి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, స్క్వీజ్డ్ లెమన్. దీంతో బాక్స్లోకి ఈజీగా అవ్వడానికి కొంచెం పాలకూర, ఈజీగా అవ్వడానికి పాలక్ రైస్ చేస్తున్నాను. పిల్లలకి ఈజీగా పెట్టచ్చు, మనము తినచ్చు. ఫ్రై అయింది కదా. అండ్ నౌ ఐఎమ్ యాడింగ్ పేస్ట్ ఇంటూ ఇట్. పచ్చగా చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. సో దట్ బాయిల్ అవ్వడానికి టేక్ మోర్ టైం కాబట్టి. నాకు థ్రోట్ బాగాలేదు, సో కాబట్టి కొంచెం వాయిస్ అలా వస్తుంది. ఇది అంతా ఇలా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఇది ఇలానే కాకుండా ఇదంతా బాయిల్ అయ్యే లోపల ఇఫ్ వీ వాంట్ వీ కెన్ యాడ్, అంటే నోటికి తగలాలి అనుకుంటే ఇక్కడ నేను బాయిల్ చేసిన కొంచెం పాలకూర ఉంది. దీన్ని చిన్నగా కట్ చేసుకున్నాను. జస్ట్ వాటర్లో వేసాను.
ఇదంతా ఇలా కంప్లీట్ బాయిల్ అవ్వాలి. ఇట్ టేక్స్ లాట్ మచ్ ఆఫ్ టైమ్ టు బాయిల్ అనమాట. సో ఇది బాయిల్ లోపల మనం కావాలి అని కూడా రైతా కూడా చేసుకోవచ్చు. లేదు ఇలా ఎలానో రైస్ ఐటమే కాబట్టి ఇలా తినేస్తాను అనుకున్న వాళ్ళు కూడా ఇలా తినచ్చు. ఆయిల్ ఇలా కంప్లీట్గా పైకి వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ యాడ్ చేస్తాను. సాల్ట్ ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చిన దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్. రైస్లో వేయలేదు కాబట్టి ఇందులోనే మనకి కావాల్సినంత వేసుకోవచ్చు. సాల్ట్ అండ్ ఇందులో కారం వేయట్లేదు బికాస్ పాప తింటుంది కాబట్టి నాకు ఓన్లీ పచ్చిమిర్చితోనే ఈ ఫ్లేవర్ చాలు అని చెప్పి కారం. ఇందులో ఇప్పుడు నేను సపరేట్గా బాయిల్ చేసిన రైస్ వేస్తాను కదా. ఇప్పుడు దీన్ని నీట్గా మిక్స్ చేసుకుందాం. దీంతో పాలక్ రైస్ రెడీ. హాట్గా ఉండే పాలక్ రైస్ రెడీ. ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్. ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోరా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్.